రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పిఎస్ పరిధిలోని వట్టేపల్లికి చెందిన యాసిన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ గతంలో పాత వాహనాల వ్యాపారం చేస్తూ ఉండేవారు. వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలో వివాదం చోటు చేసుకుంది. యాసిన్ ఖాన్ సూచనలతో షేక్ అమీర్ మహ్మద్, సోయిల్ ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై దాడి చేసి చంపడానికి యత్నించారని ఇమ్రాన్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాసిన్ ఖాన్ ను ఎలాగైనా చంపాలన్న కోపంతో ఇమ్రాన్ ఖాన్ హత్య చేయించడానికి 9 లక్షల రూపాయల సుపారీతో కిరాయి గుండాలను ఏర్పాటు చేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో కిరాయి హంతకులను మైలార్దేవ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ సాహెబ్, ననావత్ శ్రీరామ్లను అరెస్టు చేసి వారి నుంచి 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, ఫ్యాషన్ బైక్, అలాగే యాక్టివా మోటార్ సైకిల్, 10,000 రూపాయలను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి నైస్ హోటల్ దగ్గర ఒక వ్యక్తిని కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ సుపారీ అమౌంట్ తీసుకొని హత్య చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు, సంచరిస్తున్నారని మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మా ఎస్ఐస్, మా సిబ్బంది వర్కౌట్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి డైమండ్ హిల్స్ శాస్త్రపురంలో ఉంటారు. ఆయన ఓల్డ్ వెహికల్స్ డీలింగ్ చేస్తాడు బిజినెస్. సేమ్ బిజినెస్ లో మరో వ్యక్తి అతని ఫ్రెండ్ ఉంటాడు. ఇతనికి గత కొన్ని నెలల నుంచి విభేదాలు ఉన్నాయి. ఈ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి పైన ఒక 11 months బ్యాక్ కొంతమంది వ్యక్తులు ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఒక 50,000 రూపాయల క్యాష్ డిస్ప్యూట్ లో. ఇతనికి అనుమానం ఏంటి అంటే ఇతనితో విభేదించిన వ్యక్తే ఉన్నాడా వీళ్ళు వెనుక అనే అనుమానంతో నన్నేమన్నా మర్డర్ చేయడానికి అతను ప్లాన్ చేస్తుండా అని చెప్పి బాగా అనుమానంతో ఈ కొంతమంది వ్యక్తులను అప్రోచ్ అవుతారు. ఈ అప్రోచ్ అయిన వారి పేర్లు ఇబ్రాహీం, సోహెల్, షాబాజ్, శ్రీరామ్, మిగతా వాళ్ళు ఉన్నారు. మొత్తం వాళ్ళు 6 members ఉన్నారు. నిన్న రాత్రి